నమస్కారం సత్యవాణి. నమస్కారం రోజా. మనం చూస్తూ ఉంటాం, చాలామంది తొందరపడి ఒకరిని ఒక మాట అంటారు విషయం తెలుసుకోకుండా. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనో త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలనో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. అవి యాక్సిడెంట్కి కూడా గురవుతూ ఉంటాయి. ఇలా మనము అనవసరమైన తొందరని ఆపాదించుకుంటూ చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మనం ఈరోజు ఈ తొందర అనేది ఎందుకు పడుతున్నాము, ఈ తొందరని ఎందుకు తగ్గించుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ తొందరపాటుతనం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. నాకు తొందరపాటుతనం అనగానే ఒక పాట గుర్తొస్తుంది. బహుశా ఇది అందాల రాముడు అనే సినిమాలో నాగేశ్వరరావు పాడిన పాటలాగా ఉందిరా. ఎడవకు ఎడవకు వెర్రినాగన్నా, ఏడుస్తే నీ కళ్ళు నీలాలు కారు, జో జో ఎదగటానికెందుకురా తొందర, ఎదుర బతుకంతా చిందర వందర. మనం చిన్నప్పుడు నువ్వు కూడా చేసే ఉంటావు, నేను చేశా. స్కూల్కి పంపించారు అమ్మా నాన్న, టీచర్ లాగా చీర చుట్టుకొని చేతిలో ఒక కర్ర పెట్టుకొని ఏ చదువు చదువు అని కొట్టుకుంటూ పెద్దవాళ్ళం అయిపోయినట్టుగా ఫీలింగ్. తొందర ఎందుకు, పెద్దవాళ్ళం అవుతాం కానీ అలా అలవాటు చేసుకుంటాం అన్నమాట. మనం అలా టీచర్ లాగాను లేకపోతే అమ్మలాగా చీర కట్టుకోవటం, మగపిల్లలైనా ఆడపిల్లలైనా లేకపోతే తండ్రిలాగా ఇలాగ పంచెలాగా కట్టుకోవటం, లుంగిలాగా కట్టుకోవటం, నాన్నలాగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎదగటానికి తొందర ఎందుకు? ఎదురు బతుకంతా కూడా చిందరవందరగా ఉంది. ఆ విషయం పసిపిల్లలైనా వాళ్ళకేమీ తెలియదు, ఎదుగుదాము అని. కొంతమందికి పనిలో మాటల్లో పొద్దస్తమానం ఈ తొందర ఉంటుంది. ఈ తొందర వలన కొంత లాభాలు ఉన్నాయి, కొంత నష్టం ఉంది. ఎక్కడ లాభం? డాక్టర్ కనుక ఒక పేషెంట్ ఫోన్ చేస్తే, పేషెంట్ తాలూకా మనుషులు ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, ఆయన తొందరగా రాకపోతే ఒక ప్రాణానికే నష్టం కదా, తొందర ఉండాలి కదా అక్కడ. కానీ అన్ని విషయాలలో తొందరపాటుతనం అనేది ఉండరాదు, నిదానమే ప్రధానం. మ్యామ్, మరి చాలాసార్లు పెద్దవాళ్ళు అన్నారు ఆలస్యం అమృతం విషయం అని. అది కొన్ని విషయాలలో, అందుకనే కదా చెప్పాను. డాక్టర్ గారు పేషెంట్ ఫోన్ చేసినప్పుడు లేటుగా వెళ్తే ఎంత కష్టమవుతుందిరా. అదే కాదు, కొన్ని సంఘటనలు ఏమన్నా జరిగినాయి, రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయింది, నువ్వు వెంటనే కనుక తొందరపడి ఆ పేషెంట్ని కనుక హాస్పిటల్కి పంపించలేదనుకో, ప్రాణం నష్టమే కదా. కొన్ని విషయాలలో తొందర అవసరమే, కానీ తొందరపాటుతనం మాత్రం అన్ని విషయాలలోనూ కుదరదు, నిదానమే ప్రధానం. అసలు నగరంలో ఎక్కడ చూసినా పరుగులే పరుగులు. పొద్దున లేచింది మొదలు కుక్కర్ సౌండ్తో మొదలవుతుంది. అమ్మ కుక్కర్ సౌండ్తోనే కదా నువ్వు లేచేది. అమ్మ కుక్కర్ సౌండ్తో మొదలైన ఆ తొందర పరుగులు రాత్రి పడుకునే దాకా ఉరుకులు పరుగులు. నిజమేనండి, ఈ మధ్య మన జీవితం ఉరుకులు పరుగుల కింద సాగిపోతుంది. రోడ్డులో ఎక్కడ చూసినా పొద్దున్నే బయటకు వచ్చామా, రిక్షాలు, సైకిళ్ళు, స్కూటర్లు, కారులు, పిల్లలు, పేవ్మెంట్ మీద పువ్వుల్లాంటి కాన్వెంట్ పిల్లలు, ఆఫీసులకు పరిగెత్తే ఆఫీస్ వాళ్ళు, ఈ విధంగా ఎక్కడ చూసినా. రైల్వే గేట్ ఓపెన్ చేస్తే చాలు, ముందు మేము పోవాలంటే మేము పోవాలి, మేము వెళ్ళాలంటే మేము వెళ్ళాలి. ఒక క్యూ పద్ధతినే పాటించర్రా. తొందర తొందర తొందర. ఇంత ఒకడు ఇంకొకరిని తోసేస్తాడు, వాడు ఎక్కడ పడిపోయాడో కూడా చూడండి. నిదానమే ప్రధానం అని చెప్పిన క్యూ పద్ధతిని పాటించమన్నా
ఎవ్వడు ఆ మాటే వినిపించుకోడు, పడిపోయిన వాణ్ణి కూడా చూడడు, వాడు మాత్రం తోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇట్లాగే కొంతమంది ఆలోచనలు కూడా హడావిడి ఉంటుందండి. పనిలో హడావిడి, వాడి ఆలోచనలో హడావిడి, ఆతృత, గందరగోళం ఇలా ఉంటాయి. సో మనం ఎదుటివాడికి నష్టం కలిగించామా అటువంటి పని చెయ్యరాదు. కాబట్టి నువ్వు తొందరపాటుతనాన్ని వదిలివేయాలి. ఎదుటి వ్యక్తి పడిపోయాడా, ఏం దెబ్బలు తగిలినాయో చూసుకోకుండా ఉరుకుడు పరుగులతో పరిగెత్తి ఇదేం అమానుషత్వం అండి? దీన్ని మానవత్వం అంటామా మనం? సరే, పనిలో తొందర అనుకుంటే కొంతమందికి ఎదుటి వారితో మాట్లాడటం కూడా తొందరే. ఒట్లేసేస్తూ ఉంటారు, నిజంగా ఈ పని నేను చేసేస్తాను. కానీ ఆచరణకు వచ్చేప్పటికీ ఏమో ఆచరణలో శూన్యమే. తొందరపాటుతనంతో ఏదో పరిగెత్తేయాలి అని. నిజంగానే సమయం మన కోసం ఆగదు, కానీ మనిషి ప్రాణాలకి నష్టం కలుగుతోంది అంటే తొందరపాటుతనాన్ని వదిలేయాలి కదా. విపరీతంగా డ్రైవింగ్ లో కూడా స్పీడ్ ఎవరికి తగులుతుందో, చివరికి వాడి ప్రాణాలకి నష్టం వచ్చినా కూడా పట్టించుకోకుండా తొందరపాటు పరిగెత్తుతూ ఉంటాడు. కాబట్టి ఈ తొందరపాటుతనాన్ని, అసలు ఎందుకు తొందరపాటుతనం వస్తోంది అంటే మానసికమైన ఒత్తిడి వలన, అనారోగ్యాల వలన వేగంగా ఆ పనిని పూర్తి చేయాలి అనే దాంతో పరిగెత్తటాల వలన ఇలా జరుగుతూ ఉంటుందండి. మనకి చెప్తూ ఉంటారు, పరిగెత్తి పాలు దాగే కన్నా నిలబడి నీళ్లు దాగమని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి నిదానము ప్రధానమన్నా, నిదానమైన పని అయితేనే మనం శ్రేయస్కరంగా ముగించుకోగలుగుతాం, సఫిషియెంట్గా ఆ పని పూర్తవుతుంది. తొందర అనేది అర్థం లేనిది. మన జీవితం సుదీర్ఘ ప్రయాణం కదా. జీవన ప్రయాణంలో పరుగు పందాలు వద్దు, ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.